ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదావిరామ వినురవేమా. పెద్దల నుండి వచ్చిన ఆచారమును అంతఃకరణ శుద్ధితో పాటించవలెను. ఆ శుద్ధిలేని ఆచారము వ్యర్థము. వంట చేయు పాత్రలను ముందు శుభ్రపరచవలెను. అది లేనిచో ఆ వంట తినుటకు యోగ్యము కాదు. అట్లే స్నానాదులతో బాహ్యశుద్ధి కలిగియుండుటే కాక మనసును కూడా కామక్రోధాదులు లేకుండా ప్రశాంతముగా నుంచుకొని శివపూజ చేయవలెను. మనసున మాలిన్యములుంచుకొని పైకి ఆడంబరముగా శివపూజ చేసినను ఫలము శూన్యము. నీటిలో వ్రాసిన వ్రాత ఎందుకునూ కూరగాదు, ఉపయోగం లేనిది. అలాగే మూర్ఖుని స్వభావము మాటిమాటికి మారుతూనే ఉంటుంది.